అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు న్యాయస్థానంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ట్రంప్ను అమెరికా ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది. రచయిత్రి మాజీ కాలమిస్ట్ జీన్ క్యారెల్ కు $5 మిలియన్ చెల్లించాలని ఆదేశించింది. లో న్యూయార్క్లోని ఒక డిపార్ట్మెంట్లో స్టోర్లోని డ్రెస్సింగ్ రూమ్లో తనపై ట్రంప్ లైంగిక దాడి చేశారని క్యారెల్ ఆరోపించారు. ఆ విషయాన్ని 2019లో ప్రచురితమైన ఓ పుస్తకంలో క్యారెల్ రాశారు. ఆ ఆరోపణలు పూర్తిగా కల్పితమని క్యారెల్ ఒక పిచ్చిదని ట్రంప్ కొట్టబడేశారు. అయితే దీనిపై 2023లో విచారణ జరిపిన జ్యూరీ ట్రంప్ లైంగిక దాడికి పాల్పడినట్లు, అనంతరం క్యారెల్ పరువును దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినట్లు తేల్చింది. దీంతో $5 మిలియన్ పరిహారం చెల్లించాలని అప్పుడే తీర్పు వెలువరించింది. లైంగిక దాడికి గాను $2 మిలియన్, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలకు గాను $3 మిలియన్ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ మే 2023లో కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ట్రంప్ చేసిన అప్పీల్ను విచారించడానికి గత వారం అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది.